మేడం గ్లామర్ కొంచెం ఎక్కువగా ఉంది, చీర దించుతారా? ఎవరు సైడ్ డోరు? వాడు నా మిత్రుడు. నువ్వు వేసుకో మిత్రమా. నువ్వు రాజా 10 years బ్యాక్ మై డ్రీమ్ గర్ల్. చెప్పండి రాజా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేస్తున్నాను. ఓకే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. రాజా, ఈ మాత్రానికి సంఖ్యలు రండి పోదాం. లెక్కలో సంఖ్యలు తీసుకుపోండి సార్. వ్యాపారుల కోసం జైలుకు వెళ్తున్న సీమ రాజా. సీమ రాజా. సీమ రాజా. లక్ష్యం కోసం పోరాడిన ఆ నేతాజీనే స్వయంగా చూస్తున్నట్టుంది రాజా. ఈయన లక్ష్మణే లక్ష్యం అనుకుని పోరాడుతున్నా. ఈ సంఖ్యలు పోరాటాలు ఎవరి కోసం? మా కోసం. మీకోసం. మా కోసం. మీకోసమే. మా కోసం. మీకోసమే. మా కోసమే. మీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేదు. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు. చివరికి ధర్మమే గెలుస్తుంది. జై హింద్. నేరం ఆరోపించబడ్డ సీమరాజా గారు కోర్టు సీలు వేసిన సొంత బీగాన్ని పగలగొట్టి హత్య మీరు లోపలికి ప్రవేశించారు. అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వీరు బయటికి రావడానికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, అది మనకే ఫేవర్. జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. చాలా పోయా. ఇక్కడ జడ్జి నువ్వా నేనా? సీమరాజాకి జామీన్ ఇస్తానే. మంచిదా? ఈ ఊరుల నోట్లో వేప నూనె పోసి తేనె నిరూపించనుండి ఇవాళకి జామీన్ వచ్చిండొచ్చు, కానీ జీవితాంతం నిన్ను కోర్టు చుట్టూ తిప్పిస్తాను. లాయర్ ఉద్యోగం ఇప్పిస్తాడు. అంతవరకు తొక్కి పారేస్తాను. రేయ్, నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వేసి 10-15 ఏళ్ళు కేసుని సాగదీసి కేసు పెట్టోడు చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పీరికితాను. నువ్వు సరైన మగాడివైతే, నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ ఊరోళ్ళు 10 మంది, నా ఊరోళ్ళు 10 మంది, రా మళ్ళీ యుద్ధం ఆడదాం. గెలిచినోడికి సంత. ఏమంటావు? ఏ సింహాద్రిపురం ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు? ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు, వేద వాక్కు. తమరెలాగా? వేయించండి అగ్రిమెంట్. సింహాద్రిపురం ఊరి ప్రజలు, పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరపున తలో 10 మంది కలిసి మల్ల యుద్ధ పోటీ జరిపించాలని నిర్ణయించడం అయింది. సింహాద్రిపురం లేత నాటుకోడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు. తన్నల్కి తట్టుకోవాలిగా. ఇలా చూడండి, త్వరలో కలుద్దాం.